Once again, good morning, Fania students. Good morning to all. మన క్రితం క్లాస్లో ఆడిటింగ్ సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం మార్కెటింగ్ సబ్జెక్ట్కి వచ్చేసాం. ఏంటండి మన మార్కెటింగ్ సబ్జెక్ట్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. మార్కెటింగ్ సబ్జెక్ట్లో ఏ లెసన్ జరుగుతుందండి? జ్ఞాపకం ఉందా? ఫైనల్ ఇయర్ గాయ్స్, ఐ థింక్ యు ఆర్ వెరీ షార్ప్ గాయ్స్, రైట్? ఏ కాన్సెప్ట్ జరుగుతుందండి? ఏ నుంచి జరుగుతుంది? ప్రొడక్ట్ మేనేజ్మెంట్ జరుగుతుందండి. ఏమిటండి అది? ప్రొడక్ట్ మేనేజ్మెంట్ అంటే వస్తువు యొక్క నిర్వహణ. ఆ వస్తువు యొక్క నిర్వహణలో ఎన్ని క్లాసెస్ కంప్లీట్ అయినాయండి? చెప్పాలి. ఎన్ని క్లాసెస్ కంప్లీట్ అయినాయి అంటే 2 క్లాసెస్ కంప్లీట్ అయినాయి. ఏమిటవి? ఒకటి వస్తువుల యొక్క స్థాయిలు, వస్తువు యొక్క స్థాయి అని ఆలోచించుకోవాలి. రెండవది వస్తువుల వర్గీకరణ. ఏమేమి కంప్లీట్ అయినాయండి? వస్తువు యొక్క స్థాయి ఒకటి, రెండవదేమో వస్తువుల వర్గీకరణ కంప్లీట్ అవ్వడం జరిగింది. ప్రొడక్ట్ అంటే వస్తువు కదండి. ప్రొడక్ట్ మేనేజ్మెంట్ అంటేనే కంప్లీట్గా we have to discuss about surely about product only. మన వస్తువు యొక్క నిర్వహణ గురించి మాత్రమే మనం ఇక్కడ మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. అంతే కదండి. వేరే విషయాల గురించి మెయిన్లీ we should focusing on product only. We should focusing on product related concepts only. అంతే కదండి. వస్తువుల గురించి, వస్తువు యొక్క నిర్వహణ గురించి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. అయితే ఏమిటి మరి అని మనం ఆలోచన చేస్తే విందాం, తెలుసుకుందాం. ఈరోజు మనం చెప్పబోయేటువంటి కాన్సెప్ట్ ఏంటంటే వస్తువు జీవిత చక్రం. ఏంటండి? వస్తువు యొక్క జీవిత చక్రము. వస్తువు యొక్క జీవిత చక్రం ఏమిటండి అని మీరు ప్రశ్న వేయచ్చు. ఎందుకంటే ఒక మనిషికి కానీ, ఒక మొక్కలకు కానీ, అంటే ప్రాణాలతో ఉండేటువంటి దేనికైనా జీవిత చక్రము అనేది ఉంటుంది. లైఫ్ సైకిల్. ఏమిటంటే అది లైఫ్ సైకిల్. అంటే ప్రాణంతో జీవించున్న ప్రతిదానికి కూడా ఏముంటుందండి? జీవిత చక్రం అనేది ఉంటుంది. జీవిత చక్రం అంటే ఏమిటండి? ఎక్కడైతే ఏ స్థాయిలో అయితే ప్రారంభించబడిందో అదే స్థాయికి తిరుగుకుంటూ మరలా అదే స్థాయికి రావడాన్ని చక్రము అంటాం, జీవిత చక్రము అంటాం. ఇలా కాలము ఇలా ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో మళ్ళా తిప్పుకుని వచ్చి మళ్ళా అదే చోట, ప్రారంభమైన చోటని ఆగడం అనేది జరుగుతుంది. దాన్ని ఏమని పిలుస్తామంటే మనం జీవిత చక్రము అని పిలవడం జరుగుతుంది. ఓకేనా గైస్? మరి వస్తువు కూడా జీవిత చక్రం ఉంటుందా అంటే ఉంటుందనే చెప్పాలి. ఉంటుంది, షూర్లీ. ఇప్పుడు ఒక మనిషిని కానీ ఒక మనిషి జీవితం తీసుకున్నట్లయితే, అదేవిధంగా ఒక ప్రాణి, ఒక యానిమలే కావచ్చు, ప్లాంటే కావచ్చు, ఒక మొక్కే కావచ్చు, జంతువే కావచ్చు, వాటిని కూడా తీసుకోగలిగినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్ తీసుకోండి, మొక్కలు తీసుకోండి. ఒక విత్తనం వద్ద స్టార్ట్ అయ్యి మొక్కగా పెరిగి, తర్వాత వృక్షముగా ఎదిగి, తర్వాత ఫలించి, తర్వాత నశించి, మరలా విత్తనముగా నూతన రూపము దాల్చుకుంటుంది. ఇది మొక్క యొక్క జీవిత చక్రం. మనిషి యొక్క జీవిత చక్రాన్ని కూడా ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, జన్మించడము, ఎదగటము, పరిపక్వ దశకు రావడము అంటే ఎదుగుదల, కౌమార దశ నుంచి, అంటే సైంటిఫిక్ లేదంటే సైన్స్ ప్రకారంగా చూసుకుంటే జన్మించడము, కౌమార దశకి రావడము,
ఎదుగుదల, పరిపక్వ దశకి రావడము, మరలా వృద్ధి అవ్వడము, మరలా మరణించడం, మరలా జన్మించడం. ఇది మనిషి జీవిత కాలచక్రంలో ఉన్నటువంటిది ప్రాసెస్. మనం చెప్పుకున్నట్లుగానే వస్తువు కూడా ఉంటుందా? యాజ్ అబ్సల్యూట్లీ వస్తువు కూడా జీవిత కాలపు చక్రం అనేది ఉంటుంది. ఓకేనా గైస్? వస్తువు అంటే ఏమిటి అనేది మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. వస్తువు అంటే ఏమిటండి? వినియోగదారుని సంతృప్తి పరచగలిగే దానిని వస్తువు అంటాం. షార్ట్ ఫామ్లో కొంచెం ఎలాబొరేట్ చేసి చెప్పుకోవాలి అంటే కనుక, పోటీదారులను తట్టుకుని మార్కెట్లో ఎదురయ్యే పోటీదారులను తట్టుకోగలిగి మార్కెట్లో నిలువబడి వినియోగదారుని చేత ఆకర్షించబడి వారి యొక్క కోరికలు, వారి యొక్క అవసరాలు, వారికి డిమాండ్స్ను తీర్చగలిగే దాన్ని వస్తువు అనవచ్చు. ఇంకొక విధంగా కూడా చెప్తాను. అదేమిటంటే, వినియోగదారుని అవసరాలను గుర్తిరిగి సంపూర్ణ ప్రయోజనం ఇవ్వగలిగేదే వస్తువు అంట. ఏమిటండి ప్రయోజనం? ఏ విధంగా ఉండాలండి? ప్రయోజనం సంపూర్ణంగా ఉండాలి. ఎలా ఉండాలండి? సంపూర్ణంగా ఉండాలి. ఎందుకు అని మీరు ఆలోచన చేస్తే, ఒక వస్తువుని వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారు అంటే, ఒక వస్తువుని వినియోగదారులు పర్చేజ్ చేస్తున్నారు అంటే ప్రధానంగా అది వినియోగదారుని చేత అంగీకరించబడేదిగాను, వినియోగదారుని సంతృప్తి పరచగలిగేదిగాను ఉండాలి. అంతే కదండి? ఇందులో భౌతిక రూపం ధరించాలి. దట్ వాజ్ నోన్ ఫ్యాక్ట్. అదొక వస్తువు అనేది ఒక భౌతిక రూపం ధరించాలి. అది మనకు తెలిసిన విషయం. ఇవన్నీ కూడా మనం స్టార్టింగ్ క్లాస్లో నేర్చుకున్నవే. సో అదే విషయాన్ని నేను మీకు మరలా జ్ఞాపకం చేస్తున్నాను అంతే. ఇందాక నేను చెప్పినట్లే జ్ఞాపకం చేసినట్లయితే మీరు దానిని గుర్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు గుర్తున్న అంశమును కొనసాగింపుగా ఈ అంశమును మీరు విన్నట్లయితే ఇంకా మంచిగా బాగుంటుంది. సో ఏమిటి అన్నది మీరు ఆలోచన చేస్తే విందాం దాని గురించి. చూద్దామా గాయస్? ఏమేమి లక్షణాలు ఉన్నాయి, ఏమేమి దశలు ఉన్నాయి. లక్షణాలు కాదండి, వస్తువు యొక్క జీవిత చక్ర దశలు ఏమిటి అనేది చూద్దాం. ఇవ్వండి. ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ అంటే వస్తువు యొక్క జీవిత చక్రము. ఏమండి? జీవిత చక్రము, వస్తువు జీవిత చక్రం. క్లియర్గా ఉంది కదా? విజిబిలిటీ బాగుంది కదా? చూడండి, ఇక్కడ అమ్మకాలను తీసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక డయాగ్రమాటిక్ రూపంలో చెప్పిన తర్వాత నేను వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎప్పుడైతే నేను ఇట్లా డయాగ్రమాటిక్ రూపంలో చెప్పానో మీరు అర్థం చేసుకోవడానికి బాగుంటుంది. ఓకేనా గైస్? ఇది y అక్షము, ఇది x అక్షము. అది y, ఇది x. ఇక్కడ కాలాన్ని తీసుకుందాం. x అక్షం పైన కాలంను తీసుకోవడం జరిగింది, y అక్షం పైన అమ్మకాలను తీసుకున్నాను. ఇది అలా ఉంచండి. ఇప్పుడు నేను వాటి యొక్క దశల గురించి నేను మీతో మాట్లాడతాను. వస్తువును ఏ విధముగా ఆ వస్తువు యొక్క జీవిత కాలపు చక్రాన్ని ఏ విధముగా నిర్ణయిస్తారంటే, ఒక వస్తువు మార్కెట్లో ఎంటర్ అవునప్పటి నుంచి ఒక వస్తువు ఏం చేయాలండి? మార్కెట్లో ఎంటర్ అవుతుంది. చూడండి, మార్కెట్లో ఎంటర్ అవుతుంది.
ఒక వస్తువు మార్కెట్లో ఎంటర్ అయ్యి వినియోగదారుని చేత ఆకర్షించబడి వారి యొక్క కోరికలు మరియు అవసరాలు తీర్చబడేట్టుగా ఏంటండి, వారి యొక్క కోరికలు మరియు అవసరాలు తీర్చినట్లుగా వినియోగదారుని చేత గుర్తించబడి వారి యొక్క అవసరాలను, వారి యొక్క కోరికలను కాలానుగుణంగా వారి యొక్క డిమాండ్స్ను తీర్చేదాన్ని మన వస్తువు అని భావించడం జరిగింది. అదేవిధంగా మీరు గమనించినట్లయితే ఒక వస్తువు నూతనముగా మార్కెట్లోకి ప్రవేశిస్తుంది అంటే ఒక వస్తువు మార్కెట్లోకి ప్రవేశిస్తుంది అంటే కనుక ఆ వస్తువు పైన చేసేటువంటి వ్యయము అంటే మొట్టమొదటిగా మనం ఏం చేస్తున్నామండి, మార్కెట్లోకి మన వస్తువుని కొత్తగా ఉత్పత్తి చేస్తున్నాం, లేదంటే ప్రవేశపెడుతున్నాం. ఇది ఎస్ఐ క్వశ్చన్లో వస్తుందండి. ఇది మీకు ఎస్ఐ క్వశ్చన్గా ఎగ్జామ్స్లో అడగడం జరుగుతుంది. ఇది నేను 2 క్లాసెస్లో చెప్తానండి. 2 క్లాసెస్లో దీన్ని నేను కంక్లూజన్ తీసుకొస్తాను. 1 క్లాస్లో చెప్పడానికి వీలు పడకపోవచ్చు, ఎందుకంటే ఇట్ వాజ్ వ్యాస్ట్ టాపిక్. కొంచెం ఎస్ఐ క్వశ్చన్గా వస్తుంది కాబట్టి కొంచెం ఎలాబరేట్ ఉంటుంది, పెద్దగా ఉంటుంది. ఒక్కొక్క దశ గురించి చెప్తూ ఉండాలి. ఆ దశలో ఉన్నటువంటి వస్తువు కలిగి ఉన్న లక్షణాలు మరియు ఆ దశలోకి వస్తువును తీసుకొచ్చినందుకు గాను ఉత్పత్తిదారులు కానివ్వండి, అమ్మకపుదారులు కానివ్వండి, కలిగి ఉండాల్సినటువంటి వ్యూహాలు, ప్లాన్స్. సో అలా వన్ బై వన్ చెప్పడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి నేను 2 క్లాసెస్లో దీన్ని అవగొట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా గైస్? అయితే క్లియర్గా వినండి. ఒక వస్తువును కొత్తగా మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నారు. ఒక వస్తువును మార్కెట్లోకి వినియోగదారులు ఉత్పత్తిదారులు ప్రవేశపెడుతున్నారు. ఆ ఉత్పత్తిదారులు కొత్తగా మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నారు కాబట్టి మొదటిగా దానిపైన వ్యయం చేయాల్సి ఉంటుంది. దానిపైన ఏం చేయాలండి? వ్యయం చేయాల్సి ఉంటుంది. చేయాలా వద్దా? ఉత్పత్తిని చేపట్టాలి కదండి. ఫర్ ఎగ్జాంపుల్, ల్యాప్టాప్స్ని మనం మార్కెట్లోకి విడుదల చేయబోతున్నాం. కాబట్టి తయారు చేయకుండానే మనం మార్కెట్లోకి వస్తువులు ఉత్పత్తి చేసేస్తామండి? చేయం కదండి. ఉత్పత్తిని చేపట్టినప్పుడు దానిపైన వ్యయం చెల్లించాలి, అంటే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఏమిటంటే అది వ్యయము. ఖర్చు ఎక్కడ మొదలవుతుందంటే వస్తువు యొక్క జీవిత చక్రము అంటే ప్రవేశంతో స్టార్ట్ అవుతుంది. ఇది చూడండి, ఒక డాట్ రూపంలో గీసాను చూసారా? ఇదిగోండి ప్రవేశం. ఇట్లా ఎలా రాస్తానండి? ఇది కొంచెం నెక్ వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రవేశంతో మొదలవుతుంది ఆ వస్తువు యొక్క జీవిత చక్రము అని. ఒక కొత్త వస్తువుగా, ఒక కొత్త ప్రొడక్ట్గా, ఒక నూతన పరిచయముగా మార్కెట్లోకి వస్తువు అనేది వెళ్ళడం జరుగుతుంది. సో వెళ్ళిన కొత్తలో ఏం జరుగుతుంది? సేమ్ మనకలాగానండి, మన జీవిత చక్రం లాగానే, లేదంటే ఒక ప్లాంట్ యొక్క జీవిత చక్రం లాగానే. మొక్కను తీసుకోండి, ఒక మొక్కని మనం భూమిలో నాటడం జరిగింది. అది పెరిగి అభివృద్ధి చెంది ఎదిగి ఫలించాలి. దాని ద్వారా మనం
దాన్ని ఉపయోగించుకోవడం ద్వారా సంతృప్తికి గురవుతాం. అది వేరొకటి. అయితే ఆ వస్తువును మనం ఎప్పుడైతే ఒక మొక్కను ఉదాహరణ తీసుకోండి. ఆ మొక్కను భూమిలో నాటినప్పుడు ఆ మొక్కతో పాటుగా దాని చుట్టూరా ఉపయోగం లేని కూడా వస్తూ ఉంటాయి, మొక్కలు వస్తూ ఉంటాయి. వాటన్నిటిని దాటుకుని ఇది ఎదిగితే ఫలాలు అనేవి లభిస్తూ ఉంటాయి. అయితే ఏమిటి విషయం అని మీరు ఆలోచన చేస్తే, ఎప్పుడైతే మన మార్కెట్లోకి మన వస్తువులు కొత్తగా ప్రవేశపెట్టామో, మన వస్తువులు కొత్తగా మార్కెట్లోకి విడుదల చేశామో, మార్కెట్కి మన వస్తువు కొత్తదిగా పరిచయం అవుతుంది. కొత్తగా పరిచయమైన సందర్భంలో మన వస్తువుల గురించి మార్కెట్లో ఉన్నటువంటి వినియోగదారుడికి తెలియపరచాలి. ఎలా? ప్రమోషన్స్. ప్రమోషన్స్ అంటే ఏమిటండి? ప్రమోషన్స్ అంటే ఏమిటండి? ఆ వస్తువుల గురించిన వివరణ త్రూ అడ్వర్టైజ్మెంట్స్ అనేవి కావచ్చు, పేపర్ ప్రకటన కావచ్చు, సోషల్ మీడియా ద్వారా చాలామంది చాలా ప్రకటనలను ఇస్తూ ఉన్నారు. సోషల్ మీడియా ద్వారా కావచ్చు, లేదంటే పేపర్ ప్రకటనలే కావచ్చు, లేదంటే ఇంకేమున్నాయండి, మన పాంప్లెట్స్ రూపంలో ఇస్తూ ఉంటారు కదండి, లేదంటే సెలబ్రిటీస్ ద్వారా ఒక వీడియోస్ చేసి ఇస్తూ ఉంటారు కదండి, అదైనా కావచ్చు. వీటన్నిటిని ఏమని పిలుస్తారంటే ప్రమోషన్స్ అని పిలవడం జరుగుతుంది. అంటే ఆ ప్రోడక్ట్ గురించి వివరణ, ఆ ప్రోడక్ట్ గురించి ఇతరులకు తెలియపరచుట, లేదంటే ఇతరులకు చెప్పుట, అంతే కదండి. దాన్ని బట్టి మీరు ఆలోచన చేస్తే, ఎప్పుడైతే ఒక వస్తువు ఉత్పత్తి చేయబడిందో దానికి మనం ప్రాథమికంగా వ్యయం చేస్తున్నాం కాబట్టి దానికి అయ్యేటువంటి ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది, అంతే కదండి. ఫర్ ఎగ్జాంపుల్, పరిపక్వ దశలో ఉంది. పరిపక్వం అంటే పీక్ లెవెల్లో ఉందన్నమాట. పీక్స్లో ఉంది అంటాం, అంటే చాలా అభివృద్ధి చెందింది అంటాం. సో అభివృద్ధి చెందినప్పుడు దానికి సంబంధించి ప్రమోషన్స్ పైన మనం అధికంగా ఖర్చు చేయనవసరం లేదండి. ఎందుకంటే అనేక మంది వినియోగదారుల చేత గుర్తించబడింది కాబట్టి ఇంకా మనం ప్రమోషన్స్ పైన అధిక మొత్తంలో డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం అనేది ఉండదు. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ప్రాథమిక దశలో ఉన్నామో, ప్రవేశ దశలో ఉన్నామో, వినియోగదారుల చేత మన వస్తువు గుర్తించబడాలి. ఏం చేయాలండి? మన వస్తువు గుర్తింపు తెచ్చుకోవడానికి ఏం చేయాలంటే ఆ వస్తువు గురించి అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా ప్రమోషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రధానంగా మొట్టమొదటిసారి మార్కెట్లోకి విడుదల చేస్తున్నాం కాబట్టి ఉత్పత్తి పైన అయ్యేటువంటి వ్యయము కూడా అధికంగా ఉంటుంది. అందుకే ఇలా వాడిసి వ్యయము అని రాస్తారు. అంటే దే ఆర్ గోయింగ్ టు ప్రొడ్యూస్ ఏ ప్రొడక్ట్ అట్ ఫస్ట్ టైం ఓన్లీ. మొట్టమొదటిసారి మాత్రమే వస్తువును ఉత్పత్తి చేస్తున్నప్పుడు, లేదంటే మొట్టమొదటిసారి మాత్రమే వస్తువును ఇస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే దానిపైన వినియోగదారులకి అనేక రకాలుగా ఈ వస్తువు యొక్క ఉపయోగాల గురించి వివరించాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు ఇంకో విషయాన్ని గమనించాలి. ఎప్పుడైతే ఒక వస్తువు మార్కెట్లోకి వచ్చిందో అదే సమయంలో అనేక రకాలైన వస్తువులు కూడా మార్కెట్లోకి వస్తాయి కదండి. అంటే అప్పుడు ఏం జరుగుతుంది? కాంపిటీటర్స్, పోటీదారులు. ఎవరండి? పోటీదారులు. ఏమని పిలుస్తామండి?
పోటీదారులు కాంపిటీటర్స్ వస్తువును ఈ నెల ఈ జూలై నెలలో ప్రవేశపెట్టామండి. అదే జూలై మంత్లో అనేక మంది కంపెనీలకు చెందిన వస్తువులు, అనేక మంది సంస్థలకు సంబంధించిన వస్తువులు మార్కెట్లోకి విడుదల అవ్వడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. సో అదే విషయాన్ని నేను మీకు ఇక్కడ తెలియపరుస్తున్నాను. ఏమిటంటే వస్తువు యొక్క దశలను కనుక మనం ఒక్కసారి పరిశీలన చేస్తే నేను ఏం చెబుతున్నాను అన్నది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒక డైక్రమెటిక్ రూపంలో చెప్తున్నాను వినండి. మొట్టమొదటిగా మార్కెట్లోకి ఇదిగోండి, ఇది స్టార్టింగ్ పొజిషన్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ది లైఫ్ సైకిల్. ఓకేనా గాయస్? ఇక్కడ ప్రారంభమైందండి. ఇది ప్రాథమిక దశ. మార్కెట్లో ఎంటర్ అవగానే బయోగం ఎలా అయిపోద్దండి? ఒక గ్రాఫ్ రూపంలో చెప్తున్నాను. మార్కెట్లో ప్రవేశించినామంటే దానికి అమ్మకాలు అమాంతం పెరిగిపోతాయండి. నా పెరగమనే చెప్పాలి. ఎందుకని? ఇక్కడ వస్తువు ప్రారంభమైంది. వస్తువు ప్రారంభమైనప్పుడు అంటే ప్రవేశించింది, మార్కెట్లో ప్రవేశించినప్పుడు అది ఎదుగు ఫస్ట్ అందరి చేత గుర్తించబడాలి. గుర్తించబడిన తర్వాత ఎదుగుదల అనేది పెరుగుదల. ఈ స్థాయి మనం పెరుగుదలకు భావిస్తాం. పెరుగుదల అంటే ఎదుగుతూ ఉంది. మూడవదిగా చూసుకున్నట్లయితే పరిపక్వము అంటే ఎదిగేటువంటి పొజిషన్ నుంచి మరలా పైకి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఏమండి? పైకి వెళ్ళడం అనేది జరుగుతుంది. పరిపక్వము. ఓకేనా గైస్? పరిపక్వం అంటే పీక్ లెవెల్. దీన్ని ఎలా కూడా తీసుకోవచ్చు, ఇక్కడ వరకు తీసుకోవచ్చు. ఇక్కడ వరకు తీసుకుంటే ఎంతైతే ఎదిగిందో అలాగే మళ్ళీ డౌన్ఫాల్. ఎంతైతే ఎదిగిందో అదే క్రమంలో మరలా కిందకి వచ్చేయడం అనేది జరుగుతుంది. అంటే వీళ్ళు ఇంకా డ్రా చేసుకోవచ్చండి. ఎట్లా? ఇలా డ్రా చేయొచ్చు. అలాగా ఇలా కిందకి డ్రా చేసేయచ్చు. ఎట్లా? ఇక్కడ ఎక్కడైతే ఇది ప్రారంభమైందో అదే స్థాయికి మళ్ళా వచ్చేయడం అనేది జరుగుతుంటుందండి. ఎక్కడైతే ప్రారంభమైందో అదే పొజిషన్కు, అదే సిచ్యువేషన్కు మరలా వస్తువు అనేది చేరిపోతుంటుంది. ఒక మనిషి జీవితం మీరు ఉదాహరణగా భావించండి. అదే దృష్టిలో పెట్టుకోండి. దీని గురించి వివరించడం మీకు చాలా సులభమవుతుంది. ఇక్కడ మనిషి అనేటువంటి వ్యక్తి జన్మించడము, ఎదగడము, అభివృద్ధి చెందడము, వృద్ధుడు అవ్వడము, మరలా మరణించడము. ఇది ఒక లైఫ్ సైకిల్ అండి. ఎప్పుడు ఇక నిత్యము ఏం జరుగుతుందండి? తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ స్టార్ట్ అయింది, వస్తుంది, ఎలా వెళుతుంది మరలా అక్కడికి చేరుతుంది. ఎక్కడైతే ప్రారంభించబడ్డామో, ఎక్కడైతే మన ప్రయాణం మొదలు పెట్టామో అక్కడికే మళ్ళీ మనం చేరుకుంటాము. దానికి గల ప్రధానమైనటువంటి కారణాలు ఏమిటి? దానికి గల ప్రధానమైనటువంటి లక్షణాలు ఏమిటి అంటే, ఎప్పుడైతే ఒక సంస్థ ఉత్పత్తిదారులే కానివ్వండి, సంస్థ యొక్క నిర్వాహకులే కానివ్వండి, అమ్మకపుదారులే కానివ్వండి, మార్కెట్లోకి మన వస్తువులు విడుదల చేస్తున్నారు అంటే ఆ వస్తువు పైన వారు వెచ్చించేటువంటి వ్యయము అధికముగా ఉంటుంది. తర్వాతగా ప్రమోషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ పెట్టుబడి పెడతాం కదండి. ప్రాథమికంగా మనం పెట్టుబడి పెడతాం. ఆ పెట్టుబడి ప్రవేశంలో మాత్రమే పెడతామండి. ఆ పెట్టుబడి ఎక్కడ పెడతామండి?
ప్రవేశంలో మాత్రమే పెడతాం. ఎక్కడ పెట్టమండి? ఎక్కడ పెట్టని చెప్పమంటారా? పెరుగుదలలో పెట్టాం. ఓన్లీ ప్రొడక్షన్ పైన పెడతాం. అడ్వర్టైజ్మెంట్ మీద, ప్రమోషన్స్ పైన, కాంపిటీటర్స్ని ఎదుర్కోవడంలోనూ పెట్టాం కదండి. పరిపక్వ దశలో పెట్టాము. పరిపక్వ దశలో పెట్టాము అంటే ఏమిటి నా ఉద్దేశం అంటే, ఒక వస్తువు యొక్క జీవితకాలపు చక్రం ఏ విధంగా ఉంటుందంటే, మార్కెట్లో జీరోతో ప్రవేశిస్తుంది, జీరోతో వెళుతుంది. ఆ జీరోతో వెళ్ళేటటువంటి వస్తువు దాని తర్వాత పెరుగుదల దశకు వస్తుంది. పెరుగుదల దశకు రావడం జరుగుతుంది. అతను పరిపక్వత చెందుతుంది, అంటే అభివృద్ధి చెందుతుంది. మొట్టమొదటిగా జీరోతో ఉన్నటువంటి ఈ ప్రోడక్ట్ ప్రవేశము, రెండవదిగా పెరుగుదల అంటే ఎదుగుతూ ఉంటుంది. తర్వాత పరిపక్వం అంటే మెచ్యూరిటీ లెవెల్స్కి ఆ వస్తువు చేరడం అనేది జరుగుతుంది. తర్వాతగా మళ్ళీ ఎంతైతే మెచ్యూరిటీ లెవెల్స్కి వచ్చిందో మళ్ళా తర్వాత అలాగా సన్నగిల్లిపోవడం జరుగుతుంది, లేదంటే దిగజారిపోవడం అనేది జరుగుతుంది. ఈ విషయాన్ని మీరు గమనించినట్లయితే నేను క్లియర్గా చెప్తున్నాను, వినండి. వస్తువు యొక్క దశలు ఏ విధంగా ఉంటాయో నేను చెప్తాను వినండి. మరి నెక్స్ట్ క్లాస్లో మరలా ఇదే కంటిన్యూషన్ చేస్తానండి, ఇబ్బంది ఏం లేదు, అయిపోతుందని అనుకుంటున్నాను. ఒక వస్తువుని మార్కెట్లోకి కొత్తగా మనం విడుదల చేస్తున్నాము. ఒక వస్తువుని మార్కెట్లోకి మనం ఏం చేస్తున్నామండి? కొత్తగా విడుదల చేస్తున్నాం, లేదంటే పరిచయం చేస్తున్నాం. అప్పుడు ఏ విషయాలు ఆ వస్తువు పైన ప్రభావితం చేస్తాయి చెప్పండి ఒకసారి. ఏ విషయాలు ఆ వస్తువుని అధికంగా ప్రభావితం చేస్తాయంటే, మొట్టమొదటిగా మనం చెప్పాల్సింది కాంపిటీటర్స్. ఎక్కువగా ఎవరండి? కాంపిటీటర్స్, పోటీదారులు ఉంటారు. ఒక వస్తువుకు మార్కెట్లో అనేక మంది పోటీదారులు ఉంటారు. అందుచేత మన వస్తువు అనేక మంది పోటీదారులను ఎదుర్కొని నిలవగలిగేదిగా ఉండాలి. ఏమండి? ఎప్పుడైతే మనం అదే విధంగా మనం చూసినట్లయితే, ఆ వస్తువును కొనుగోలు చేయడానికి ఎవరైతే వినియోగదారులు ఉన్నారో ఈ వస్తువుల గురించి వారికి తెలియపరుస్తూ ఉండాలి. ఏమండి? ఆ వస్తువుల గురించి కొనుగోలుదారులకు నూతనంగా తెలియపరుస్తూ ఉండాలి. ఆ వస్తువు ప్రవేశించినప్పుడు మధ్యవర్తులు దానిని ఒక చోట స్టోర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఒక చోట స్టోర్ చేసుకున్నటువంటి ఆ వస్తువులను భవిష్యత్తులో దానికి ఉన్నటువంటి ధరను బట్టి మార్కెట్లోకి విడుదల చేసి వస్తువులను అమ్మడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనం కొన్ని విషయాలను కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటంటే, ఈ యొక్క ప్రాథమిక దశ లేదంటే ప్రవేశం యొక్క ప్రధానమైన లక్షణాలను మీరు గమనించినట్లయితే, మనం విడుదల చేసేటువంటి వస్తువుకు సమీప మార్కెట్లో డిమాండ్ ఉన్నదా లేదా అన్నది మనం మొట్టమొదటిగా పరిశీలన చేయాలి, లేదంటే జ్ఞాపకం చేసుకోవాలి. పోటీదారులు ఎవరైనా ఉన్నారా? మన వస్తువు పట్ల ఆసక్తి కలిగినటువంటి కొనుగోలుదారులు ఉన్నారా? ఇవన్నీ విషయాల్ని మనం గమనించుకుని, ఈ అన్ని విషయాల్ని మనం క్రోడీకరించుకుని మన వస్తువును మార్కెట్లోకి విడుదల చేయడం అనేది జరుగుతుంది. అంటే అంచనా వేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఒక కొత్త ప్రొడక్ట్ను, కొత్త వస్తువును లాంచ్ చేస్తున్నామో, విడుదల చేస్తున్నామో, ఏం జరుగుతుందంటే, స్వల్పమైనటువంటి మార్కెట్ను ఎంచుకోవాలి.
తగు మొత్తంలో మార్కెట్ని ఎంచుకోవాలి. పోటీదారులు తక్కువగా ఉండేటువంటి ప్రాంతం ఎంచుకోవాలి. ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మార్కెట్లోకి ఒక కొత్త వస్తువు ప్రవేశించాలి అంటే ప్రవేశించినటువంటి వస్తువు కొద్ది కాలం పాటు మన్ననకు గురి కావాలి అంటే మన్నాలి అంటే అనేకమైన చర్యలు తీసుకుంటూ రావడం అనేది జరుగుతుంది. సో అదే విషయాన్ని నేను ఇక్కడ మీతో పంచుకుంటున్నాను. ఏమిటంటే ప్రధానంగా మనం ఆలోచన చేయాల్సింది వస్తువు ప్రవేశం గురించి, దాని యొక్క పెరుగుదల, పరిపక్వత, క్షీణదశ దశలన్నీ కలిపితేనే ప్రోడక్ట్ యొక్క లైఫ్ సైకిల్. ఓకేనా గైస్, మరలా నేను ఇదే కాన్సెప్ట్ని నేను కంటిన్యూ చేస్తాను. అప్పుడు నెక్స్ట్ క్లాస్లో మనం ఇవన్నీ కూడా ఒకేసారి కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే మొదటి దశలో వస్తువుకి ఎదురయ్యేటువంటి సమస్యలు ఏమిటి, లేదంటే ఛాలెంజెస్ ఏమిటి, తర్వాత పెరుగుదల దశలో ఏ విధంగా ఉంటుంది, పరిపక్వ దశలో ఏ విధంగా ఉంటుంది, క్షీణ దశలో ఏ విధంగా ఉంటుంది అన్నది వన్ బై వన్ మనం డిస్కస్ చేసుకుంటాం. ఓకేనా గైస్, థ్యాంక్ యూ గైస్, సీ యూ లేటర్, టేక్ కేర్.